హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఆయన సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా రైతు బంధు అనే పథకం ద్వారా గతంలో కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మనకు 2 సీజన్లలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. మరి ఇప్పుడు రైతు భరోసాను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే మనకి జమ చేస్తూ ఉన్నారు. మరి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా డబ్బులు ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత మనకి ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసాను అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని పక్కన పెట్టి 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా మనకు 10 ఎకరాలకు ఈ సాయాన్ని అయితే అందించలేకపోయారు. మరి ఇప్పటి వరకు కూడా కేవలం 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రైతు భరోసా 5 ఎకరాల లోపు ఎవరికి పడ్డాయి, ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలకు పడ్డాయి, మరి ఏ జిల్లాలకు పడలేదనే విషయాన్నంతా కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారు, ఇప్పటికీ డబ్బులు పడని వారు ఏం చేయాలి, అలాగే మనకు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరిన్ని పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి రైతులకు ఏం చేయబోతున్నారు, ఏంటి, మనకు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందబోతున్నారు, గతంలో రుణమాఫీ రాని రైతులకు కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఆ విషయాలన్నీ కూడా మనం కంప్లీట్గా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి రైతు భరోసా సాయాన్ని అందిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మేలు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు 5 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందించడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 5 ఎకరాలకు దాదాపు 30,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవడం జరిగింది. ఇందులో డబ్బులు పడినటువంటి వారు అంటే పైసలు పడినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పి కూడా మనకు ప్రతిపక్షాలు ప్రముఖ అందరూ కూడా వాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందరికీ కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతును కూడా మేము వదలలేదు, ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయాన్ని మేము అందిస్తూ ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. రైతు భరోసా పైసలు ఖచ్చితంగా ఒకవేళ పడకుండా ఉంటే కూడా మేము జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రభుత్వం ఈ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రైతు రిజిస్ట్రేషన్ కార్డు అనేది మీరు తీసుకోవాలి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, రైతు రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డుకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మన ఏఈఓ గారులు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చారు. మరి ఆ రిజిస్ట్రేషన్ కార్డు అనేది ఉంటేనే రాబోయే రోజుల్లో రైతు భరోసా అందాలన్నా, రైతు రుణమాఫీ రావాలన్నా, ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాలు, పంట నష్టపరిహారం రావాలన్నా
ఇవన్నీ కూడా మనకు ఈ రైతు గుర్తింపు కార్డు, రైతు రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే వస్తాయని చెప్పి మనకు ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి రైతు రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు తప్పనిసరిగా రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవట్లేదు. మరి ఇటువంటి రైతులందరినీ కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వారికి భూమి లేదని చెప్పి నిర్ధారించుకుంటారు. భూమి ఉన్నటువంటి ప్రతి రైతును కూడా ఇక్కడ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి భూమి ఉన్న ప్రతి రైతు కూడా మనకు రిజిస్టర్ చేసుకోవాలి కదా. మరి భూమి లేనటువంటి రైతులు అయితే పర్వాలేదు, వారికి ఏ పథకాలు రావు. మరి భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి. ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ రైతు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే ముఖ్యంగా మీ యొక్క 1B జిరాక్స్, అంటే మీకు భూమి ఉంటే కనుక తప్పకుండా మీ 1B జిరాక్స్తో మీరు ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 1B జిరాక్స్, అంతేకాకుండా ఆధార్ కార్డు జిరాక్స్, మనకి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్కు మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి రైతు రిజిస్ట్రేషన్కు చేసుకోండి. రైతు రిజిస్ట్రేషన్ 11 అంకెలు కలిగినటువంటి రిజిస్ట్రేషన్ కార్డు అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రేషన్ కార్డును అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కార్డును అయితే తీసుకోండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకాల ద్వారా మనకు అంటే రైతు భరోసా, PM కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా PM కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి 19 విడతలను పూర్తి చేసి మరి 20 విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకుని ఉండాలి, అలాగే NPCI లింక్ అనేది చేసుకుని ఉండాలి. ముఖ్యంగా PM కిసాన్కు మీరు అప్లై చేసుకుని ఉండాలి. మరి PM కిసాన్కు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసుకుని ఉంటేనే మీకు ఈ PM కిసాన్ సాయం అయితే అందుతుంది. ఒకవేళ అప్లై కనుక చేసుకోకుండా ఉంటే మీకు ఈ PM కిసాన్ సాయం అయితే అందే అవకాశం లేదు. కాబట్టి అప్లై చేసుకున్నారా లేదా చూసుకోండి. మరి దీంతో పాటుగా మనకి PM కిసాన్ డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క PM కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు చాలామంది రైతులకు కూడా డబ్బులు పడలేదు. అంటే మాకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, మేము ఈకేవైసీ చేసుకున్నాం, తర్వాత NPCI లింక్ ఇవన్నీ కూడా చేసుకున్నా కానీ మాకు డబ్బులు పడలేదని చాలామంది అంటున్నారు. మరి అలా పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకు పడకపోవడానికి కారణాలు అంటే తప్పకుండా మనకు ఈ పడకపోవడానికి చాలామంది ఈకేవైసీ మరియు NPCI లింక్ అనేది చేసుకున్నా కూడా డబ్బులు పడలేదంటే వారికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక అకౌంట్కు ఈకేవైసీ చేసుకుని NPCI లింక్ చేసుకుని ఉంటారు, అయినా కూడా డబ్బులు పడలేదంటే ఆ అకౌంట్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఆ అకౌంట్ అనేది సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది. అటువంటి రైతులు ఏంటంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు ఈ PM కిసాన్ సాయాన్ని అయితే పొందాల్సి ఉంటుంది. మరి ఈ నెలలోనే మనకు PM కిసాన్ 20 విడత డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీరు ఈ PM కిసాన్ సాయాన్ని పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా మీరు చేసుకుని లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ PM కిసాన్ సాయాన్ని పొందడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ PM కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తే, ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తుంది. మొత్తానికి ఒక సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మరొక 6,000 రూపాయలు ఇస్తుంది. రెండు కలుపుకుంటే 18,000 రూపాయల వరకు కూడా రైతులకు సాయం అయితే అందుతుందన్నమాట. మరి రైతులు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులను వేసేందుకు, డబ్బులను ఇచ్చేందుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకాల సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది PM కిసాన్కి సంబంధించి నెల 20 తారీఖు పైన. మరి PM కిసాన్ డబ్బులు రావాలంటే అర్హుల జాబితాలో పేరు ఉండాలి. అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేరుంటే మీకు యొక్క PM కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ పేరు లేకపోతే మీకు ఈ PM కిసాన్ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఈ PM కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు సాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ప్రభుత్వం తరపు నుంచి కూడా తీసుకొస్తుంటాను. ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. మరి నెల చివరిలో మనకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు మరొకసారి డబ్బులు అయితే వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం.